ఆయనకి చెల్లెలంటే ప్రాణం. అవునా? అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. అవును, అమ్మాయి ఎక్కడ ఉంది? తను ఇక్కడే. ఇదిగో వచ్చేసింది. ఏమ్మా బర్త్డే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? కేక్ తెద్దామని. హ్యాపీ బర్త్డే పూజ. థ్యాంక్ యూ. ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి రెడీ అవమ్మా. నువ్వు వెళ్ళు. ఇప్పుడే వస్తానండి. రండి కేక్ అరేంజ్ వద్దరా, కేకు లేకుండానే బర్త్డే చేద్దాం. బుల్లెట్ లేకుండా గన్నుకి, కేక్ లేకుండా బర్త్డేకి వాల్యూ. సాయంత్రం వద్దరా. కేక్ చూడొద్దని చెప్పాను కదన్నా. నరసింహం ఎక్కడ? అలా తినేస్తున్నాడేంటి? ఏంటి బాబు కేక్ అలా నాకేసావు? అదే లేదు బాబు, మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, అందుకే సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు టెస్ట్ చేశారు కదన్నా. నువ్వు సూపర్ బాబా. ఏంటంటే ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం దొరుకుతుంది అనుకోలేదు. మొత్తానికి మా అమ్మాయి అదృష్టవంతురాలు. ఆ మాటకొస్తే మా అబ్బాయి అదృష్టవంతుడే. ఇప్పుడే వస్తాను డాడీ. మా అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు, మరీ సిగ్గెక్కువ. అది అదృష్టం ఇలాండి. నా రెండో కొడుకున్నాడు, మహా స్పీడు, కానీ దేనికి పనికిరాడు. ఇదిగో ఫంక్షన్ జరుగుతుంది కదా, స్వీట్స్ మర్చిపోయాడు, ఇప్పుడు తేవడానికి వెళ్ళాడు. నిజం చెప్పాను. పగల కొట్టండి రా. కూర్చో. ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు. హ్యాపీయేనా? మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్ళయ్యాక మనమే చెప్పేద్దాంలే. అంత కష్టపడక్కర్లేదులే అమ్మా. ఏంటి నాన్న? చూసారా బాబు గారు, మనకు తెలియకుండా ఎంత పెద్ద లవ్ స్కామ్ నడుపుతున్నారో. మీ అన్నయ్య అనుకున్నాను, నువ్వు వాడుకునే పెద్ద ముదురువే. ఎవరో మీరు? ఏంటి దౌర్జన్యం? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పూజ కేక్ ఇచ్చింది ఎవరు? నేను. రొట్టె ముక్కలు అమ్ముకునే నీ కొడుక్కి నా చెల్లి కావాలరా? ఏంటి దౌర్జన్యం? ఎవడరా నువ్వు? ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు నా కొడుక. తీసుకెళ్ళండి రైడ్ని. రే బేకరీ, నీ కొడుకుతో చెప్పు, నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను, కానీ వాడికి చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను. ఈ నరసింహతో పెట్టుకుంటే నామ రూపాలు లేకుండా చేస్తాను. ఇంకోసారి నా చెల్లి వైపే కాదు, చెల్లి చెప్పు వైపు చూసిన చంపేస్తాను. రండ్రా. రానా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో ఏంటండి, ఈడొచ్చిన ఆడపిల్ల మీద చేసుకుంటారేంటండి? నాకు తెలియకుండా ఇన్ని చేసిన తర్వాత తెలిసింది ఈడొచ్చిందని. చంపేస్తాను. ఊరుకోండి. ఏం తక్కువ చేశాను నీకు అని నేనే అవి చూసుకున్నాను. చిన్నప్పుడు నేను అడుక్కున్నాను బొమ్మలు తీసుకుంటే నవ్వుతో ఆడుకున్నావు. నేను అడుక్కున్నాను బట్టలు తీసుకొచ్చి నవ్వుతూ కట్టుకున్నావు. ఇప్పుడు నేను అడుక్కున్నాను మంచి మొగుడు తీసుకుందాం అనుకున్నాను. నన్నే నవ్వులు పాలు చేశావు కదే. నేనే తప్పు చేయలేదన్నయ్య. అదే నమ్ముతూ వచ్చాను. నువ్వు తప్పు చేసిన రోజు నేను కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ నీ అంతా నువ్వే తెలుసుకుంటావు అనుకున్నాను. తోడబుట్టిన దాని కదా ఒకే రక్తం అనుకున్నాను. కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా బజారున్నప్పుడు ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు. ఒక్కసారి నా మాట వినన్నయ్య. చాలు, ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది. అది నేను చంపేంత తేవద్దు. పో పో పో. పూజ ఉండరా. బాబాయ్ బాబాయ్, చిన్న ఏమైంది? తాతయ్యని ఎవరో వచ్చి కొట్టారు. నానా ఏమైంది అసలు? చేతులారా పెళ్లి పెళ్లి చెడగొడతామనుకోలేదురా. తండ్రిలా కాక ఒక ఫ్రెండ్ లా పెంచారని చాలా గర్వపడేవాడిని. నువ్వేదైనా తప్పు చేస్తే ఈ కాలం కుర్రాళ్ళంతా ఇంతే అని సరిపెట్టుకునేవాడు. కానీ ప్రాణాలు తీసే వాళ్ళ కుటుంబంలో అమ్మాయిని ప్రేమించావురా. నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారు నాన్న? నీ నాన్న చచ్చిపోయాడు.
అమ్మా వద్దురా మనక నరసింహ వాడి చెల్లెలు వద్దురా. నరసింహ ఒరే తమ్ముడు ఎక్కడికి రా? అన్నయ్య మీ నాన్న చచ్చిపోయారా? మనక నరసింహ వాడి చెల్లెలు వద్దురా. కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా బజారున్నప్పుడు ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు. ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది. అది నేను చంపేంత తేవద్దు. పో పో! లవ్ ఫెయిలా? ఎగ్జామ్లో ఫెయిలా? ఈ మధ్య ఉద్యోగం పేరుతో కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. సూసైడ్ అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. చనిపోయి మీరందరూ బాగానే ఉంటారు, కానీ మీ పైన ఎన్నో కళ్ళు కన్నా మీ అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఏమైపోతారో ఒక్కసారైనా ఆలోచించారా? నాకున్న ప్రాబ్లమ్స్కి నేను 10-15 సార్లు సూసైడ్ చేసుకొని ఉండాలి, కానీ నేను స్ట్రాంగ్గా లేను. హలో హలో, ఎక్కడికి? ఇంటికి. అలా అని ఇలా వెళ్ళి ఏ ట్రైన్ కిందో బస్ కిందో నీ తలబెట్టావనుకో, రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో యువతి ఆత్మహత్య అని నేను చదివి అయ్యో దగ్గరుండి ఈ అమ్మాయిని నేను కాపాడలేకపోయానని గిల్ట్ కాన్షియస్ తో లైఫ్ లాంగ్ బాధపడాలి. ఆ టార్చర్ అంతా నాకెందుకు? పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళే వచ్చి నేను తీసుకెళ్తారు. వద్దు వద్దు. హలో, ఎవడీడు ఎట్లెట్ వేసుకొని నీ దగ్గరికే వస్తున్నా. నువ్వేం కంగారు పడుకో. వీడొక మెంటల్. వీడితో ఒక పాత బాకీ ఒకటి సెటిల్ చేసుకోవాలి. అన్నయ్య పూజ ఏనా లేచిపోతున్నారా? ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? అన్నయ్య అన్నయ్య అది రావే. వేసేయండి వాడిని. నేను చెప్పేది ముందు క్లారిటీగా వినండి, దాని తర్వాత చెప్పేది మాట్లాడుతుంటే అన్నయ్య అతనెవరో నాకు తెలీదు. అతనేం చెయ్యొద్దు. చెప్పేది నేను చెప్పేది నువ్వు తొందరపడి పొరపాటు పడుతున్నావు. నాకు మీ చెల్లెలకి దగ్గర రావద్దు. చెప్పేదేనండి. వద్దన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య.
చచ్చిపోతావని చెప్పానుగా, చచ్చిపో. రా. అసలు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా? చాలా తప్పు చేస్తున్నావన్నయ్య. ఆ మాట నేను అనాలి? ఏం తక్కువ చేశానండి? కోట్లు కాదని కేకులు అమ్ముకునే వాడితో వెళ్ళిపోతావా? సిగ్గులేదా నీకు? అన్నయ్య ప్లీజ్, అతను ఎవరో వాడెవడో నీకు తెలీదు అంతే కదా? అవును. వాడెవడో తెలియకుండానే వాడితో ట్యాంక్ బండ్ మీద కలిసి ఐస్ క్రీమ్ తిన్నావా? వాడెవడో తెలియకుండా వాడి ఇంటి నుంచి కేక్ తెచ్చుకున్నావా? లేదా వాడెవడో తెలియకుండానే వాడితో లేచిపోవడానికి తయారుగా ఉన్నావా? ఇదంతా అబద్ధం. చెప్పిన అబద్ధాలు చాలు. నన్ను నమ్మించడానికి ట్రై చేయొద్దు. వినడానికి నేను రెడీగా లేను. ఇదిగో చూడు, నేను చూసిన హోమ్ మినిస్టర్ కొడుకు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. ఈ మాట ఇన్నాళ్ళు నీ మీద నమ్మకంతో చెప్పాను. ఇప్పుడు నీ మీద ఉన్న అధికారంతో చెప్తున్నాను. బయటికి వెళ్తే నీ కాళ్ళు ఎరుగుతాయి. బాడీ నుంచి బుల్లెట్ తీసేశాం. లక్కీగా బుల్లెట్ కుడివైపు తగిలింది కాబట్టి హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా చూడండి. ఏంటి పూజ, ఇలా అయితే ఎలా చెప్పు? వారం రోజులైంది నువ్వు సరిగ్గా భోంచేసి చేసి. ఊరుకో ఇంకా. నాకేం తెలీదు వదిన, అతను ఎవరో కూడా తెలీదు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు? తొందరపడ్డావేమోనన్నా. హోమ్ మినిస్టర్ తెలిస్తే తెలిస్తే ఏంటి ఏంటి ఏంటి? 1 సెకండ్ సార్, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ అన్నా. హోమ్ మినిస్టర్ తెలిస్తే ఏమైతే అన్నా? ఎమ్మెల్యే పదవి దొబ్బుద్ది. హలో సార్ నమస్కారం సార్. హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు సార్. చెల్లమ్మ జాగ్రత్త, మీరు ఇక్కడే ఉండండి. సార్ నమస్తే. రా నరసింహ, కూర్చో. అంజలి, నరసింహకి వడ్డించో. కూర్చో నరసింహ. ఈ నెల 20 నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది. ముహూర్తం 15 లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను, కానీ ముహూర్తాలు లేవంటున్నాడు. మధ్యలో పంతులు గారు ఎందుకు సార్? టైము డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాడు సార్. హలో రాజేష్, ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ? ఎలా మర్చిపోతాను అంజలి? చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా? నేను అదే టైప్. రాజేష్ అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను? వై షుడ్ ఐ? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మనిద్దరు కలుద్దాం. ఇంపాసిబుల్ అంజలి. ఏ అక్కడ కూడా ఈడు వస్తాడు. రాజేష్ ఎక్కడ ఉన్నావు? వస్తున్నాను సార్, వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నా, వెళ్ళాలి కదా సార్. ముహూర్తం ఈ నెల 16వ తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. థ్యాంక్ యూ డాడీ. ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పాలి. అరే 100 ఏళ్ళు. నా హార్ట్ బీట్ విని ఫోన్ చేసి ఉంటుంది, ఇవ్వండి మాట్లాడతా. నేను మాట్లాడిస్తాను. చెప్పు చెల్లమ్మా. అమ్మ కాదురా నీ అబ్బా. ఒక్క నిమిషం. నీ లెక్క ప్రకారం నీ చెల్లి లవర్ని నీ కన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా? రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీకోసమే బతికొచ్చా. నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా. ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను, నీ భాషలో లేపుకెళ్తున్నాను. ఏం పీక్కుంటావో పీక్కో.
బావా ఆ? ఏమైంది బావా? ఏం లేదు చెల్లమ్మ బాత్రూమ్ లో కాలు జారి పడిపోయిందంట. నా డార్లింగ్ కాల్ చేరి పడిపోయిందా? పద బావ వెళ్దాం. ఏం లేదు హాస్పిటల్ కి తీసుకెళ్లారంట. ఏం ప్రాబ్లం లేదు. మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా? అయ్యో. ఓకే బావా. కనిపించాడానా? ఇప్పుడే పెద్దమ్మ గుడి దాటాడు. ఏం జరిగిందిరా? అన్నా ఆడు చెల్లెమ్మని లేపుకుపోతాడనప్పుడు చెప్తే నన్నే కొట్టావుగా. ఇప్పుడు చూడు మమ్మల్ని అందరిని ఏర కుమ్ముడు కుమ్మి చెల్లెమ్మని లేపుకుపోయాడు. బద్మాష్ నా బిడ్డలారా, సిగ్గులేదు? నాకెందుకు సిగ్గు? బావా నా డార్లింగ్ ఎలా ఉంది బావా? వీడొకడు అగ్రిమెంట్ మొగుడు. బానే ఉంది బాబు. నడుస్తుందా బావా? పరిగెడుతుంది. హలో హలో, నా ఛార్జింగ్ అయిపోయింది, తర్వాత ఫోన్ చేయి. ఏంట్రా ఏదో ఓవర్ యాక్షన్? సిటీలో నంబర్ 1 రౌడీ చెల్లెలరా బాబు. హోమ్ మినిస్టర్ కాబోయే కోడ్లు ఎక్కడ దాచినా దొరికేస్తావరా? పిట్టలు కలిసి కాల్ చేస్తారా? నోరు ముసుకురా, ఏదో మూడ్లో లాక్కొచ్చేసాను. సరే భయపెట్టకుండా ఎక్కడ దాచాలో ఏదైనా ఐడియా చెప్పరా. ఎవ్వరికి తెలియని సేఫెస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు. నిజం చెప్తున్నావా? ఎక్కడ? ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాగ్ వద్దంటే వేసుకొచ్చిస్తారేంట్రా? ఏంట్రా ఏంట్రా ఎక్కడికి రా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ ఏంట్రా ఏంటి దౌర్జన్యం? పోలీసులు పిలిపిస్తా. బొక్కలో కళ్ళు దుబ్బయ్యా, పాప నిద్రపోతుంది కదా, మెల్లగా మాట్లాడు. ఏంటో ఓవర్ యాక్షన్ చేస్తున్నా, పద బయటికి వెళ్ళు. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే ఇల్లు అనుకున్నారా సత్రం అనుకున్నారా? సార్ మా ఓడు ఒకసారి కబడ్డీ ఆడని కర్నూలు కబడ్డీ ఏంటి? మీ వాడు బాక్సర్ కదా? బాక్సింగ్ సార్. మా వాడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు. అమ్మాయితో మా వాడు ప్రేమలో పడ్డాడు సార్. ఆ ఫ్యాషనిస్ట్ తప్పించుకోవడానికి మీటికి వచ్చాను సార్. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. ఇప్పుడే చెప్పాడు కదా సార్. మీరు లవ్ లో గురువు అని తెలిసి, మీరు లవ్ ని బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. లవ్వా గురువా సపోర్టా? ఈ డ్రామాలేంట్రా? అంజలి 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 టాయ్ 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 టాయ్. ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా? మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలిగింది మామూలు అమ్మని ప్రేమించడం తప్పేంటి సార్? ఈ విషయం మీకెలా తెలిసింది? మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందులో మొత్తం కమిటీ అయిపోయినా ఏంటి? హలో, మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ మహల్ ని, లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్? ఎలా? ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? లేదు సార్, నా లవ్ మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం. చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం. పదండి రా. ఆగండి ఆగండి. ఓకేరా, నేను హెల్ప్ చేస్తాను రా. ఏంట్రా నేను హెల్ప్ చేస్తానో తెలియక హెల్ప్ ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి? అంటే సార్ పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్.
చిప్పు దొబ్బిందా? అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్. నో ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ విల్ చెక్ ఇట్. ఐ విల్ చెక్ దిస్. yes సార్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు నువ్వు? నరసింహ చెల్లెల్ని సార్. హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని. కన్ఫర్మ్. చిప్పు దొబ్బింది సార్ నీకు. ప్లీజ్ సార్. సార్ దీనికి చిప్పు దొబ్బింది బాబోయ్. ఐఎమ్ సారీ బాబు. అయినా ఐ గాట్ మై ఓన్ టౌన్. ఎందుకైనా మంచిది ఐ విల్ రీచెక్ అగైన్. హలో, నమస్కారం సార్. నేను హోమ్ మినిస్టర్ గారి పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్? హే, మీకెందుకు? అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్. పూజ చేస్తోంది. కన్ఫర్మ్? అవునండి, నేను చూస్తున్నానుగా, ఇంట్లోనే ఉన్నాను, పూజ చేస్తోంది. ఓకే ఓకే కన్ఫర్మ్ సార్. కన్ఫర్మ్. ఐఎమ్ సారీ బాబు, నీ ప్రేమను అనుమానించాను. నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను, నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు. ఓకే ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పర్వాలేదు సార్. లోపల దాక్కుంటావరా? ఎరా ఏసైడ్, ఇక్కడ ఒక్కడు కూడా మిగలకూడదు. నా ఇంటిపైకి నువ్వు అటాక్ వస్తావని నాకు తెలుసురా. ఏం శిష్య, షాక్ తిన్నావా? 10 మందిని వేసుకొని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తిరిగితేట్లుంటే నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన వాడిని నాకెన్నుండాలి. రే, నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా బ్రతకడరా. అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లెలికి ఫస్ట్ నైట్ జరుగుతుంది. నువ్వు ఆగు. ఏం కావాలరా? నీకేం కావాలరా? నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి శిష్య. అర్థం కాలేదా? నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నేను నీ చెల్లెల్ని వదలాలి కదా శిష్య. ఏంట్రా, నాతో గేమ్స్ ఆడుకుంటున్నావా? అవును, గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు. నన్ను కెలికి నా లైఫ్ ను డిస్టర్బ్ చేసింది నువ్వు. రేయ్, తప్పు చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసేసావు. దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు. మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ ని ధ్వంసం చేసి తప్పు చేశావు. నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి దాని జీవితాన్ని నాశనం చేశావు. కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ ని డిస్టర్బ్ చేశావు. నా బాడీలో బుల్లెట్ ని దింపి చాలా పెద్ద తప్పు చేశావు. దిద్దుకో, నీ తప్పులన్నీ సరిదిద్దుకో. అప్పుడే నీ చెల్లెల్ని ఇంట్లో ఉంటుంది. లేకపోతే హలో, ఆగండి. ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా? పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలంరా. ఆగండి, తొందర ఎక్కువ. పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఏమేమి పగలగొట్టామో అన్ని సర్ది చేస్తాం. ఎరా, ఏమేమి పగలగొట్టారో ఫుల్ గా లిస్ట్ రాసి కొత్తవి కని ఎక్కడ పెట్టాలి. ఏంటే అమ్మా, అన్ని మర్చిపోండి. ఏమా, నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. ఏంటే వస్తానండి. ఎరా, ఆ పెళ్లి కొడుకు ఎక్కడున్నా కొంచెం వెతికి తీసుకురండి. ఏమిటండి ఇది? వచ్చారు వెళ్ళారు. ఏం అర్థమైతలేదు. నీకే కాదురా, నా కుట్టిస్తే. విన్నావుగా వాడి మాటలు? నీ మీద మోస్తోను నేనేదో చెయ్యాలని వాడు నేను ఇక్కడ తీసుకురాలేదు. వాడి వల్ల నీ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అని తెలియదు, కానీ మీ అన్న వల్ల వాడి జీవితం, కలలు అన్నీ నాశనం అయ్యాయి. వాడి లైఫ్ వాడు సెట్ చేసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు, లేక వెళ్ళిపోతావు, నీ ఇష్టం. పదండ్రా. రే, పిచ్చిదాన్ని బయటకు వదిలేసారేంట్రా? ఏం పర్లేదు సార్, ఆ అమ్మాయి చిప్పు సెట్ అయిపోయింది. చిప్పు సెట్ అయిందా? లైఫ్ లో ఫస్ట్ టైం తాడం పుట్టిస్తున్నాడు రా వాడు. జాగ్రత్తగా చూడాలని తెలియదురా నీకు? ఏంట్రా తప్పైపోయింది? నా బంగారు తల్లి ఫోటోలు పడేస్తావరా? ముందు వాడు చెప్పిన పని చేసి చెల్లెమ్మని తెచ్చే పని చూడు, లేకపోతే వాడు అన్నంత పని చేస్తాడు. బావా, నేను బాబుని. ఈడప్పుడు నా పట్టి టెర్రరిస్ట్. ఒకసారి నా డార్లింగ్ ఫోన్ ఇవ్వ, మాట్లాడతాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు బావా.
స్నానం చేస్తుంది. ఏంటి బావ ఎప్పుడు ఫోన్ చేసిన ఏదో కహానీ చెప్తావు? ఇదిగో ఇప్పుడు నా డార్లింగ్ ఫోన్ అయిపోతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను. వచ్చేసింది. ఇదిగో బాబు పూజతో మాట్లాడాలంట. పూజ లేదుగా. నా కాలేజీ అని చెప్పింది నాకు తెలీదా? విను, నువ్వు బాబుతో పూజలా మాట్లాడు. అయ్యో నేనా? ఏం లేదు. అవును సరే, అవును సరే అని మాట్లాడు, అంతే, ఇంకేం లేదు. సరే, నాతో కాదు వాడితో. బాబు స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చింది, ఇదిగో మాట్లాడండి. హలో డార్లింగ్, నేను నీ అజయ్ని. ఏంటి స్నానం చేస్తున్నావా? అవును. ఫ్రెష్ గా ఉన్నావు కాబట్టి నీకు ఫ్రెష్ గా ఒక విషయం చెప్పనా? సరే. ఐ లవ్ యూ. ఫ్రెష్ గా. అయ్యో అవును. అవునా డార్లింగ్, నీకు ముద్దివనా? అయ్యో సరే. ఏంటి నువ్వు అవును ఓకే సరే అని? ఓ పక్కన బాగున్నాడనా? అయితే ఓ పని చేద్దామా? ఏదైనా లాజికల్ ప్రేమించుకుందామా? ఏంటి మాట్లాడు? పోనీ సాయంత్రం డిస్కోకి వెళ్దామా? అక్కడ తెల్లార్లు డాన్సులు చీకట్లో రొమాన్సులు చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఓకేనా? అయితే మా ఇంటి పక్కన డిస్కోకి వచ్చేసాయి సాయంత్రం. వెయిట్ చేస్తుంటాను ఫ్రెష్గా. లవ్ యూ. థ్యాంక్ యూ. ఏమన్నాడు? ఐ లవ్ యూ. తరువాత ముద్దు. ఇంకేమన్నాడు? సాయంత్రం డిస్కోకి రమ్మన్నాడు. నువ్వేమన్నావు? మీరేగా అన్నిటికీ సరే ఓకే అవును అనమన్నారు. కొంప ముంచేసావు. ఇప్పుడు డిస్కోకి వెళ్తావు వాటితో? తప్పదు, వెళ్ళు. డిస్కో. ముసుకేసుకోవే. వద్దండి, నాకు భయం వేస్తుంది. ఇదిగో, వెళ్ళిపోదామండి. బావా పూజ ఎక్కడ? ఇదిగో నా డార్లింగ్ నా కోసం బుర్కలో వచ్చిందా? అయినా నా ముందు సిగ్గెందుకు బావ డార్లింగ్ కి? నా చెల్లిని పాలు పోసి కాదు పరువుతో పెంచాను. పెళ్లికి ముందు ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్. ఎక్సలెంట్. రేపు పెళ్లిలో అందరూ ఎగతాలు చేస్తారనే కదా? అవును. యు ఆర్ టూ ఇంటెలిజెంట్ బావా. పరువుకే బుర్క వేసి తీసుకొచ్చా. అంతే మరి. నువ్వు సూపర్ బావా. పదాలింగ్ మనం వెళ్ళి డాన్స్ చేద్దాం. పోతున్నాడే, తీసుకెళ్ళిపోతున్నాడు. సరే డాన్స్ చేద్దాం. సరే. అయ్యో అయ్యో, ఈ వయసులో వదినమ్మకు ఇన్ని కష్టాలా? ఒరక చోటు ఇంత నరకమా? ఆహా, ఓసారి బుర్కా తీయొచ్చు కదా? అందరు చూస్తారనా? పద చీకట్లోకి వెళ్ళి రొమాన్స్ చేసుకుందాం. నా లైఫ్ చీకటి అయిపోతుంది. వాటి కాదు, వీడిని చంపేతో పని అయిపోతుందా? ఏదో ఒకటి చేయండి రా. ఫోన్ లో ముద్దంటే ఓకే అన్నావు కదా? అయినా పక్కొచ్చాం కదా, ముద్దే కదా ఇచ్చేయచ్చు కదా. అనవసరం కంగారు పడతావు ఎందుకు? హోమ్ మినిస్టర్ కొడుకుని కొడతారా? ఎంతో ధైర్యం ఉండాలి. అడ్డమైన ప్లేస్లకి బైక్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా? ఇన్ని కార్లో ఉండగా ఈ ఏజ్ లో బైక్ లో తిరగడమే క్రేజ్ డాడీ. అందుకే బుర్ర పగిలింది. ఫోన్లేండి మావగారు, బాబుని కొట్టినోటి సంగతి నేను చూసుకుంటానుగా. అవసరం లేదు, వాడు నేనే పట్టుకుంటా. వాడెవడో నీకు తెలుసా? వాడెవడో నాకు తెలియదు గానీ వాడి దగ్గర వస్తున్న వాసన మాత్రం నాకు తెలుసు. చచ్చిపోయిన ఎలక్కంపు కొడుతుంది. సమస్య లేదు అని పట్టుకొని తిడతా. కొంచెం దూరంగా ఉండండి. వాడు మీ వాసన ఈజీగా పట్టుకుంటాడు. అంత దరిద్రంగా ఉంటుంది మీ వాసన. బాబుకి ఒక వారం బెడ్ రెస్ట్ అవసరం. సో ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్. మమ్మీ. సరే డాక్టర్. నరసింహ ఏమంటావు? అదే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ఇప్పుడు అలాంటి ఎలా సార్? అవును కుదరదు. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చిన్న టచ్ ఇచ్చానన్నా. తేడా జరిగింది, నీ పుచ్చ పగలదు. అలాగే మావగారు, బాబు వస్తాను. మీరు ఎలా అంటే అలా. సారీ అంజలి, మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సారీ అంజలి. పూజ కనిపించలేరా? పూజ కనిపించట్లేదా? అమ్మా, ఏంటి? ఎంత కంగారు పడ్డమో తెలుసా? దేనికి? దేనికంటదేంటి? ఓహో
పారిపోయానని కంగారు పడ్డారా? అంత సీన్ లేదమ్మా. నేను పారిపోవాలనుకుంటే 2 నిమిషాలు పట్టదు. ఏదో నా వల్ల ఎఫెక్ట్ అయ్యాడని ఉన్నా. ఏంటి ఓవర్ అవుతున్నావు? ఏంటి ఏం చేస్తారు? ఆగండి. సారీ మా వాళ్ళు కొంచెం ఆవేశపడ్డారు. యు క్యారీ ఆన్ విత్ మ్యూజిక్. హలో, ఏంట్రా చిటికేసి పిలుస్తుంది? నేను ఇక్కడ ఉండాలంటే నాకు 3 డిమాండ్స్ తీర్చాలి. దీన్ని ఎత్తుకొచ్చిన సంగతి మర్చిపోతుంది రా. ఇది నువ్వు ఉండరా. ఏం డిమాండ్స్ తల్లి? ఫస్ట్, నా పప్పి నాకు కావాలి. పప్పి అంటే మీ కుక్క పిల్ల కాదు, నా టెడ్డీ బేర్. ఇదిగో ఉంచుకో. నేను అడిగేది నా బెడ్రూమ్ లో ఉండే నా పప్పి. నువ్వు ఉండరా. ఏమమ్మా మమ్మల్ని పట్టించే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా? దీనికన్నా నువ్వు పారిపోవడమే బెటర్. సెకండ్, నెక్స్ట్ మంత్ నా ఎగ్జామ్స్, నా చేత ఎగ్జామ్స్ రాయించాలి. థర్డ్, ప్రతి శుక్రవారం నేను లక్ష్మీదేవి గుడికి వెళ్ళడం అలవాటు. అక్కడికి నన్ను తీసుకెళ్ళాలి. నువ్వేమైనా పిక్నిక్ వచ్చాను అనుకుంటున్నావా? డిమాండ్స్ ఒప్పుకోకపోతే నేను ఇక్కడ నుంచి ఏ రాత్రో జంప్ అయిపోతాను. కూల్గా ఆలోచించు, తర్వాత చూద్దాం. రేయ్, రాత్రంతా దీనికి ఎక్కడ కాపలా కాస్తావరా? రిస్క్ లేకుండా మన పని జరగాలంటే అది చెప్పింది వినడం బెటర్. అయినా పక్కన లక్ష్మీదేవి గుడికే కదా అడిగింది. ఇంకా ఏ తిరుపతి షిరిడి అడుగుంటే మనం సచ్చేవాళ్ళం. సరేరా, కానీ అమ్మ ఇంటికి వెళ్ళి ఎవరు తెస్తాడు రా అవన్నీ? బోయవాని వేటుకి గాయపడిన నువ్వే పెట్టుకో. ఇదిగో నా దగ్గర ఉంది. ఎవరాను? చూస్తే కనపడట్లా. గ్యాస్. ఎవరు నువ్వు? గ్యాస్ మేడం. గ్యాసా? ఎవరు బుక్ చేశారు? దీంట్లో సైన్ చేయండి మేడం. సైనా? ఏ మేడం బాగా నీరసంగా ఉన్నారు? గ్యాస్ లేదని భోంచలేదా? గ్యాస్ లేదని కాదు, పాప లేదని. పాప స్కూల్కి వెళ్ళిందా? లేదు, ఎవరినో ఇష్టపడిన వాడితో వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ ఫోటోలు చూసి బతుకుతున్నాం. ఇది ఈఎంఐ? అవును, నీకు తెలుసా? చూసా. ఎక్కడ? బోర్బండలో గ్యాస్ బండ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసా. అవునా? ఏం చేస్తుంది? క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఏడుస్తుంది. అమ్మ కోసం అని అడిగాను. కాదు, బొమ్మ కోసం అనింది. ఏదో టెడీ బేర్ లేకపోతే భోంచేదంట కదా. అవును, దానికేమో ఆ బొమ్మ అంటే ఇష్టం, మాకేమో అదంటే ఇష్టం. ఒక్క నిమిషం ఉండు, ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసిందనుకో, నువ్వు చూసావని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హలో, గ్యాస్ అబ్బాయి వచ్చాడండి. పిచ్చి ఫోన్ పెట్టాయి. అది కాదండి. పెట్టాయి. బాబు, నువ్వు ఒక 10 నిమిషాలు ఉండు, ఆయన ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు నేను ఆయనకి డైరెక్ట్ గా ఈ విషయం చెప్తాను. అంటే నేను ఎక్కువసేపు అంటే నా ఉద్యోగం పోతుంది. ప్లీజ్ 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 ప్లీజ్. బొమ్మ లేకపోతే బోవదందని మీరు బాధపడుతున్నారా? అయితే ఒక పని చేద్దాం. బొమ్మ మీరు నాకేమండి, నేను తీసుకెళ్ళిస్తా. అయితే సరే, ఒక్క నిమిషం ఉండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో బాబు, పూజని చక్కగా భోంచేయమని చెప్పు. మీరెంత కేర్ టేకర్. నువ్వు మాత్రం టేక్ కేర్ బాబు. థ్యాంక్స్ బాబు. నువ్వు సిలిండర్ అబ్బాయివి కాదు, సాక్షాత్తు ఆ షిరిడి సాయి బాబావి. ఓకే, థ్యాంక్ గాడ్. రండి రండి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలి లేదు. పూజ తిందో లేదో అని మీకు ఆకలిగా లేదు కదా. పూజ ఈరోజు హ్యాపీగా తింటుంది. పూజ భోంచేయడం ఏంటి? అవునండి, గ్యాస్ సిలిండర్ అబ్బాయికి పూజ గురించి తెలుసంట. ఇప్పుడే టెడ్డీ బేర్ ఇచ్చి పంపించేశాను. ఎప్పుడు? ఇప్పుడే మీ ముందరే వెళ్ళిపోయాడు. నా ముందు వెళ్ళిపోయాడంటే పిచ్చిదానా? వాడు ఇక్కడ వచ్చాడంట్రా. హలో. హలో వెంకీ, ఎక్కడున్నావురా? ఇంటికి ఎప్పుడు వస్తావు? నేను సేఫ్ గానే ఉన్నాను నాన్న. మీరెలా ఉన్నారు? ముందు వాడు తిన్నాడో లేదో అడగండి. ఒరే వెంకీ, భోంచేసావా? నేను భోంచేశానమ్మా. ఇదిగో, ఆ నరసింహగాడు వచ్చి ఇల్లంతా సామాన్లు సర్దించి వెళ్ళాడు. నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేరా. ఈ గొడవలేవు నాకు అర్థం కావట్లేదురా. అన్నయ్య, సారీరా. నువ్వు ప్రవీణ్ ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు. నా వల్లే నీ పెళ్లి చెడిపోయింది. నువ్వు అనుకున్న వాటితో నీ ముహూర్తాలు పెట్టించే వరకు నేను ఆ ఇంటికి కొడుకుని కాదు, నీకు అన్నయ్యని కాను. సారీ వన్స్ అగైన్. అన్నయ్యని వద్దని అడిగానని చెప్పు. టేక్ కేర్. సారీ. ఎందుకు? నా వల్లే ఇదంతా జరిగింది కదా. చిచి, అదేం కాదులే.
మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు. మీ బెడ్రూమ్ కూడా చూశాను తెలుసా? అవునా? అవును, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ. నువ్వు చాలా లక్కీ. నాకు అలాంటి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. కానీ నేను చాలా అన్లక్కీ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు. నాకన్నీ మా అన్నయ్యే. సరేలే, ఈ టెడీబేర్కి నీకు సంబంధం ఏంటి? మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. మా అమ్మ గుర్తుగా ఇది ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అదా మ్యాటర్. ఆ రాజేష్ గారితో జాగ్రత్త. 2 పెగ్గులు దిగిన తర్వాత పప్పికి పాపకి తేడా లేకుండా పోద్దాడికి. జాగ్రత్త. రాయ్, ప్రవీణ్ అనేవాడు ఇక్కడ జాబ్ చేస్తాడు. ఎక్కడ్రా? తను మానేసి వెళ్ళిపోయాడు సార్. రాయ్, సిటీ అంతా గాలించామన్నా, పెళ్లి కొడుకు ఎక్కడా దొరకలేదు. ఆడు చెల్లెమ్మని పంపడు కదన్నా, మరి ఎట్లా? ఏ అవ్వా, బాగున్నావా? బాగున్నాను బాబు. కోడలి పిల్ల లక్ష్మీదేవిలా ఉంది. ఓ తొందరపడి కమిట్ అయిపోయి కొబ్బరికాయతో హారతలు ఇచ్చేకు. ఈ అమ్మాయి జస్ట్ నా ఫ్రెండ్. జోడు బాగుంటే పర్లేదు, 2 కొబ్బరికాయలు ఇవ్వు. 2 కొబ్బరికాయలు ఎందుకు? ఒకటి నీకు, ఒకటి నాకు. నేను గుడికి తీసుకొస్తానన్నాను కానీ గుడి లోపలికి వస్తానని చెప్పలేదుగా. ఏ, నీకు దేవుడు అంటే నమ్మకం లేదా? నో, నేను దేవుడిని నమ్మను, గుడిలోకి రాను. అదే దేనికని? ఈ దేవుడు నా లైఫ్ పైన దెబ్బ కొట్టాడు. ఎలా కొట్టాడు? అసలేం జరిగింది? ఆ రోజుల్లో నేను బాగా చదివేవాడిని. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న బెస్ట్ స్టూడెంట్ ని, ఫస్ట్ స్టూడెంట్ ని. సడన్ గా ఎగ్జామ్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అడ్వాన్స్ గా వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టాను. తర్వాత ఆ రోజు ఎగ్జామ్ మొదలైంది. ఎగ్జామ్ బాగా రాయాలని ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు పెరిగితాను. అదేంటి, ఎవరైనా పరీక్ష హాల్లో రాస్తారు కానీ బయట రాస్తారా? నో, ఆవు పైన వ్యాసం రాయమని ఆ రోజు క్వశ్చన్ పేపర్లు అడిగారు. నేను వెళ్ళి ఆవు పైన వ్యాసం రాసుకుని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొచ్చే లోపు ఎగ్జామ్ అయిపోయింది. నేను ఫెయిల్ అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను దేవుణ్ణి నమ్మను, గుళ్ళోకి రాను. అప్పుడు నువ్వేం చదువుతున్నావు? 2nd క్లాస్. బోడి 2వ క్లాస్. దానికో పెద్ద ఫ్లాష్ బ్యాక్. నువ్వు గుళ్ళోకి వస్తే ఎంత, రాకపోతే ఎంత. టెంకాయలో టెంకి. హే పద. నేనింత విషాదంగా చెప్పిన ఈ అమ్మాయి ఫీల్ అవ్వలేదంటే ఇన్ని రోజులు మనమే ఎక్కువ ఫీల్ అయ్యామా? వెంకీ రా. వచ్చేసా. గోత్రం చెప్పండి అమ్మా. పూజ. పేరు కాదమ్మా, గోత్రం చెప్పండి. మిమ్మల్ని. పూజ. భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య నరసింహ. ఎక్కడున్నాయో మేమైనా? ఏంటి పూజ పూర్తి కాకుండానే లాక్కొచ్చావు? అక్కడుంటే నాకే ఇది పూజ. అదేంటి? అక్కడ మీ అన్నున్నాడు. అన్నయ్య ఎక్కడా? ఏంటి నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్య కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావా? చెప్పడం మర్చిపోయాను. మా అన్నయ్యకి ప్రతి శుక్రవారం గుడికొచ్చే అలవాటు ఉంది. కానీ ఇప్పుడు నేను హారతి ఎలా తీసుకోవాలి? సరే సరే, నువ్వు హారతి తీసుకోవాలి అంతేగా. అమ్మా హారతి తీసుకోండి. ఏకదా బ్రహ్మణము హారతి. పూజ. పూజ అయిపోయింది, హారతి తీసుకో. ఏంటి మళ్ళీ పెట్రోల్ అయిపోయిందా? కామెడీలు వద్దు, నీకు ఐస్ క్రీమ్ తినిపిద్దామని. దిగు. బాగున్నా అన్నయ్య? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు ఇచ్చిన ఐడియాతో షాప్ కూడా పెట్టేశాను. ఇది నీ ఇచ్చిన ఐడియాతో? ఈ షాప్ మీద? అరే బాబ్, కంగ్రాచులేషన్స్. చూసావా నా ఐడియాలు ఎంత బ్రహ్మాండంగా పనికి వస్తున్నాయో? టూ మచ్ తెలుసా? అప్రిషియేట్ చేయి. నువ్వు సూపర్ రా. ఏ ఫ్లేవర్? వెనిలా. 2 బట్రా. అలాగే అన్నా. ఏంటి మీ అన్నయ్యని చూసేసరికి మీ ఇల్లు గుర్తుకొచ్చిందా? కాదు, జరిగిన గొడవ గుర్తొచ్చింది. సరేలే, ఇప్పుడు మీ అన్నయ్య దేవుడిని ఏమని ప్రార్థించుకుంటాడో తెలుసా? నేను దొరకాలని. కాదు కాదమ్మా, నేను దొరకాలని. తీసుకోండి అన్న. థ్యాంక్ యూ రా తంబి. మరి చెల్లెల్ని లేపుకెళ్తే ఏ అన్నయ్యనా ఊరుకుంటాడా? నా బాడీలో గజం లోతు బుల్లెట్ దింపాడు మీ అన్న. చచ్చిపోయాను. మర్చిపోయావా? ఏదో కెపాసిటీ ఉన్న కురాను కాబట్టి సేవ్ అయ్యాను, లేకపోతే దోలు తీరేది. ఇంత దూరం రావడానికి కారణమే మీ వాళ్ళు. మా వాళ్ళ? కోడలని కేక్ అని తెగ కన్ఫ్యూజ్ చేశారు. సూసైడ్ వరకు తీసుకెళ్లారు.
కేకు కోడలా నా ఆస్థానంలో నాకు తెలియకుండా ఇంత కథ జరిగిందా? వామ్మో! కానీ నేను నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో సంవత్సరాలు జరుగుతా నీ వల్ల గుడి లోపలికి వెళ్ళాను. థ్యాంక్ యూ. ఎక్కడన్నా గొడవ జరిగితే విడిపోతారు. ఈ గొడవ వల్ల మనిద్దరం కలిసాం. లాజిక్ ఎలా ఉన్నా అంతా మ్యాజిక్ లా ఉంది. నేను వెంకీని ఇష్టపడుతున్నానేమోనని భయం వేస్తోంది. ఆ అమ్మాయికి నీ మీద ఒపీనియన్ గురించి అడగట్లేదురా, నీకు ఆ అమ్మాయి మీద ఒపీనియన్ గురించి అడుగుతున్నావు. ఏంటి అలా చూస్తున్నా? ఎస్, ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ హిమ్. అవును, అతనే నేను ఎదురు చూసేనా రాజు. అయిపోయాడు రా. నా డార్లింగ్ చూడలేదు కదా, చూపిస్తా. అలాగే వీడికన్నీ అంజలి పద పద పద. అన్న బాబు వచ్చాడు. బాబు నేను లేనని చెప్పారా? ఆడొచ్చింది పాప కోసం. డార్లింగ్, అరే ఏంటి బాబు చెప్పకుండా హఠాత్తుగా? పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా, అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అరే పూజ ఇంట్లో లేదుగా. సార్ ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? నా డార్లింగ్, నా చెల్లి. పడింది నాకు చిల్లి. అవును, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్? గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్? ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే ఎప్పుడు వెళ్ళిందని. ఇందాకే వెళ్ళిందండి. నాయన మన గుడికి వెళ్తాం రండి. బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది. మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా. సరే నేను ఇంటికి వెళ్తా, పూజ ఇంటికి రాగానే పంపు బావా. పంపిస్తాను అంతే. గుడికి వెళ్ళింది. గుడికే మీరు వెళ్ళండి, పంపిస్తాను. నన్ను పూజను అస్సలు కలవనిండి నరసింహ. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు. నీకేమైనా ప్రాబ్లమా? నో, నాకేం ప్రాబ్లం లేదు. లెట్స్ గో. ఎక్కడికి? కళాశాలలో. మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. పూజ పూజ, నా లవర్కి ఎంత మెంటల్ మీద పుట్టాడు. వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైనట్ వేసి తాపించి చెప్పేసేవాడిని. కుదరదని చెప్పానా? హాయ్ పూజ. నా చెల్లి. హాయ్. ఇతనెవరు? ఇతను నేను పాప గారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్స్ కాదు, పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దు, నేనే మార్చేస్తాను బాబు. పూజ చూసావు నా పవర్? చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్. మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్, మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్. మనం వెళ్దాం పదండి. బై పూజ. బై. సేఫ్టీగా డ్రైవ్ చేయ బాబు. బాయ్. సేఫ్టీ. వెంకటప్ప నాయుడు. నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటా తెలుసా? ఏంటి అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంటుందా? ఇలా రారా. డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో, మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా నువ్వు? నేను మ్యూజిక్ వేస్తా, నువ్వు డాన్స్ చేయరా. అదే మన్మద రాజా. మ్యూజిక్. ఓ మ్యూజిక్. ఎందుకు కొడుతున్నా సార్ వాణ్ణి? ఓహో ఏం లేదు సార్, ఎందుకు కొడుతున్నా చెప్పాలా? ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలారా. అమ్మో, నిన్ను కొడితే నేను చచ్చిపోతాను. నువ్వే కొట్టుకోరా సార్. కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేది?
అయ్యో 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 ఏరా, వెంకటప్పయ్య నాయుడు నువ్వు నాకు అందవరా చేతిరా ఎందుకు చేతిరా ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. పీకుతాడు హోమ్ మినిస్టర్. రే ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలి రేప్ చేస్తాను కొట్టుకుంటున్నావేంట్రా? నీది కన్నులా? దానికి పెచ్చెక్కిందా? దానికి చిప్పు తప్పిందా? ఏంటి నువ్వు రారా? ఏంటి నీకు చిప్పు తప్పిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రే నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్సేనా? మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్. మీరు ఎక్కడ ఉండండి. మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి దాన్ని నువ్వు కౌగలించుకో. ముద్దు పెట్టుకో. నన్ను కాదురా. పెట్టుకోవా? ఓకే నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి. శుభలేఖల డిజైనింగ్ సూపర్. అవును, నరసింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అందుకే వచ్చేస్తున్నారు. ఏమండి, మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి. వాడికి శుభలేఖ ఎందుకు? వేస్ట్ గా. అంతేలేండి. నమస్కారం మామగారు. రా నరసింహ రా. రా నరసింహ. కూర్చో. శుభలేఖలు వచ్చాయి, చూసావా? అవునా? చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది, కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పారు సార్. ఇట్స్ ఆల్ రైట్.